మండల కేంద్రమైన దుర్గి శ్రీ సత్య సాయిబాబా కళ్యాణ మండపంలో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే దుర్గి మండల నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ మొట్టమొదటి అధ్యక్షుడు దాసరి భువన్, మాచర్ల నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తమాసు శ్రీరామ్మూర్తి, వారి కార్యవర్గ సభ్యులు పాల్గొని దుర్గి మండల నూతన కార్యవర్గ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం గావించారు. తొలుత సాయి మందిరం నుండి తహసీల్దార్ కార్యాలయం మీదుగా గ్రామ ప్రధాన రహదారుల్లో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సాయి మందిరానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. సభ ప్రారంభంలో భారతదేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభా కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కోవూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడు దాసరి భువన్ మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలమన్నారు. మనమందరం ఐకమత్యంతో ఉండి పోరాటం చేస్తేనే మన సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. ఎన్నికల సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మాచర్ల నియోజకవర్గ అధ్యక్షుడు కొత్తమాసు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ విలేకరులు సామాజిక మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, యాగంటి మల్లికార్జునరావు, వైసీపీ గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల యువజన ప్రధాన కార్యదర్శి పెన్నెల్లి వెంకటరామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ విలేకరులకు అండదండలుగా ఉంటామని తెలిపారు. సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. అనంతరం విలేకరులకు గిఫ్ట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో లోకల్ నాయకులు సెట్టిపల్లి ఎలమంద, కటకం వెంకటయ్య, చలవాది సత్యనారాయణ, మాగులూరి నారయ్య, మేకల దాసు, సింగు నాగేశ్వరరావు, మేకల రామారావు, సూరే వెంకటేశ్వర్లు, వెలిదండి శ్రీనివాసరావు, లింగ రమేష్, లింగ పుల్లయ్య, లింగ శ్రీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సామాజిక వ్యవస్థను నిర్మించేందుకు అనువుగా మన ప్రజాస్వామ్య రిపబ్లిక్ లోని ఉంటున్నారు. వాళ్ళు కూడా ఏమంటే మేము టీవీలో వస్తాము, మాకు సబ్జెక్ట్ ఇవ్వాలి అనే స్థాయికి మనం వచ్చాము. అంటే మన స్థాయి చాలా పెరుగుతుంది. ఇక గమనించి మీరు మనం ఐక్యంగా ఉండి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మనకు అదృష్టం ఏంటంటే ఇందాక మన వ్యక్తి చెప్పారు, ఒక పాలసీ మనకు బాగా వచ్చింది. ఈ పాలసీ అడ్వాంటేజ్ అంటే పాలసీ కట్టిన మరుసటి రోజు నుంచే క్లైమ్కి అర్హుడు మీరు. అర్థమైందండి? పాలసీ కట్టిన మరుసటి రోజు నుంచే క్లైమ్కి అర్హత ఉంది. దీనిలో ఈ పాలసీ వాల్యూ 10 లక్షలు, పాలసీ వాల్యూ 10 లక్షల రూపాయలు. ఇంటికి వచ్చాక ఎంతకాలం అయితే ఆ ఇంజిన్ వల్ల పని చేయలేదో దానికి క్యాల్కులేట్ చేసేసి దానికి అమౌంట్ పే చేస్తారు. దానికి అర్థమైందా? దీనికి నాకు తెలిసి నేను చెప్పిన పాలసీలో పర్ డే 1000 రూపాయలు ఇస్తారండి. పర్ డే 1000 రూపాయలు ఇస్తారంటే ఆ ఇంజిన్ వల్ల. అంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చేటప్పుడు డాక్టర్ రాస్తాడు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలండి. ఈ రెస్ట్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా 1000 రూపాయలు ఇస్తారు కుటుంబ గౌరవం కోసం. దీనితో పాటు